హలో హాయ్ వ్యూవర్స్, ఇది నేను నేను లోకల్లో తీసుకొచ్చి వాటర్ మిలన్ తీసుకొచ్చాను. చాలా వీడియోస్లో చాలామంది ఏమంటారంటే ఇది రెడ్గా ఉందంటే ఇది ఇంజెక్షన్స్ చేస్తే రెడ్ ఉంటుంది అంటారు. అయితే ఇంజెక్షన్స్కు చేస్తే రెడ్ ఉంటుంది. చూద్దాం. ఇది ఇగో ఇలా కాటన్తోన ఆ రెడ్ దాన్ని ఇట్లా అన్నప్పుడు రెడ్గా వస్తే రెడ్ కలర్లో వస్తేనేమో అది ఇంజెక్షన్ చేసినట్టంట, లేకుంటేనేమో ఇంజెక్షన్ చేసినట్టు కాదంట. ఒకసారి చూద్దాం. మనము ఇది ఇంజెక్షన్ చేసినారా లేదా చెక్ చేద్దాం. అయితే ఒక నిమిషం, ఇది ఇట్లా రెడ్గా ఉంది కదా, ఒకసారి చెక్ చేద్దాం. ఈ పండు రెడ్ కష్టపడి పండించారు కాబట్టి ఇది రెడ్గానే ఉంటుంది. ఇలా రెడ్గా వచ్చింది. పండు రెడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రెడ్ వస్తుంది. ఎందుకంటే చెక్ చేసి ఇంజెక్షన్ ప్రతి పండుకి ఇంజెక్షన్ ఎవడు చేయడు. అంత ఫేక్ న్యూస్ని ఎవరు గమనించొద్దండి. ఎందుకంటే రైతులను సపోర్ట్ చేయండి, మంచిగా ఎంకరేజ్ చేయండి. ఎప్పుడైనా సరే రైతుల్ని ఎంకరేజ్ చేయండి. ఇంజెక్షన్స్ చేస్తే ఇలా రెడ్ వస్తుంది. పండు రెడ్ ఉన్నా కూడా ప్రతి పండు రెడ్ ఉంటుంది. మ్యాంగోకి కూడా ఎల్లో కలర్ ఉంటుంది. ప్రతి కాటన్తో ఇలా అంటే ఎల్లో కలర్ వస్తుంది. అది న్యాచురల్ కలర్స్ అవన్నీ. అంతేగాని వాటితో వల్ల రైతులను డిస్కరేజ్ చేసే న్యూస్ అవన్నీ ఎవరు పట్టించుకోవద్దండి. ఫార్మర్స్ని సపోర్ట్ చేయండి. ఈ కెమికల్స్ బయట దొరికే చెత్తన ఫుడ్, చైనీస్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్లు, బిర్యానీలు అవన్నిటికి చెక్ చేసి ఎవడు చెక్ చేయడు. వాళ్ళ గురించి ఎవడు పట్టించుకోడు. కానీ ఇట్లా రైతు పండించిన దాన్ని మాత్రం ఇట్లా రెడ్ కలర్ వస్తే ఇంజెక్షన్ చేసినారు, అట్లా వస్తే ఇంజెక్షన్ చేసినారు అని చెప్తారు. పండు రెడ్గా ఉందంటే ఇట్లా తూడిస్తే రెడ్గానే వస్తుంది. దాంట్లో ప్రాబ్లం లేదు. అందరూ హ్యాపీగా తినండి, ఆరోగ్యంగా ఉండండి, హెల్తీగా ఉండండి. బెస్ట్ ఆఫ్ లక్.